ఈ ఎడారిలో సెలయర్లు సెప్టెంబర్ 29వ తేదీ నేను మానక ప్రార్థన చేయుచున్నాను. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 4వ వచనం. ఒక్కొక్కసారి మన ధ్యానాలు అలవాటుగా తొందరగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఆ సమయాన్ని చాలామంది నిమిషాల్లో ముగించి వేస్తుంటారు. ప్రఖ్యాతి చెందిన భక్తులు ఎవరైనా ఎప్పుడన్నా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపకుండా ఉన్నారని విన్నామా? తన గదిలో ఏకాంతంగా గడపలేని వ్యక్తి ఎవరైనా ప్రార్థనలో పవిత్రాత్మను పొందినట్టు ఎక్కడైనా చూసామా? జార్జ్ విట్ఫీల్డ్ అనే భక్తుడు రోజుల తరబడి వారాల తరబడి నేల మీద సాష్టాంగపడి ప్రార్థనలో గడిపాను అన్నాడు. నీ మోకాళ్ళ మీద నువ్వు ఉంటేనే నువ్వు ఎదగగలవు అన్నది మరొక భక్తుని సాక్ష్యం. వీరంతా తమ అనుభవాలనే తమ మాటల్లో వ్యక్తపరుస్తున్నారు. ఏకాంతాన్ని ప్రేమించని ఏ వ్యక్తి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో, సాహిత్యంలో కానీ విజ్ఞాన శాస్త్రంలో కానీ చిరస్మరణీయమైన కార్యాన్ని చేయలేదు. నిజానికి ఈ ఏకాంతం అనేదాన్ని క్రైస్తవ జీవితంలో ఒక సూత్రంగా భావించవచ్చు. దేవునితో ఎక్కువ కాలం ఏకాంతంలో గడపకుండా ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మలో ఎదుగుదల పొందడం అసాధ్యం. అలసి సొలసిన హృదయమా, నా దగ్గరకు రా, నేను నడిపించే ఏకాంత స్థలానికి రా, లోకధ్వనులకు దూరంగా నాతో రా, శాంతి నీ ఎదలో సంగీతమై స్పందిస్తుంది. ప్రైజ్ ద లార్డ్.